సేమ్ బాడీ, సేమ్ బ్లడ్. ఒకటేమో పీరియడ్ టైమ్స్ లో అపవిత్రం అంటాము, అదే రక్తాన్ని బేబీకి బర్త్ ఇచ్చేటప్పుడు మాత్రం దైవం అంటాము. ఈ కాంట్రడిక్షన్ ని మనం ఎందుకు క్వశ్చన్ చేయం? హలో ఎవ్రీబడి, మేము పీరియడ్స్ లో ఉన్నప్పుడు మరీ టెంపుల్స్ కి వెళ్ళిపోవచ్చు, మనం పూజలు చేసేసుకోవచ్చు అని అనట్లేదు, కానీ మినిమం బేసిక్ థింగ్స్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. బ్యాక్ స్టోరీకి వస్తే, ఇది చాలా మందికి తెలిసిన విషయమే. ఇంతకు ముందు మగవాళ్ళు బయట వర్క్ చేసుకొని వచ్చేవాళ్ళు, సో ఇంట్లో పనంతా మన ఆడవాళ్ళు చేసేవాళ్ళు. జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఒక 10-15 మెంబర్స్ అందరు కలిసి ఉండేవాళ్ళు. 10 మందికి వంట చేయాల్సి వచ్చేది, బట్టలు ఉతకడం, పిల్లల్ని చూసుకోవడం. ఆల్సో ఇంత టెక్నాలజీ అప్పుడు లేదు, అంత పనంతా మనం మాన్యువల్ గానే చేసుకోవాల్సి వచ్చేది. పీరియడ్స్ టైంలో ఆల్రెడీ బ్లడ్ లాస్ ఉంటుంది, బీపీ తక్కువగా ఉంటుంది, ఎనర్జీ డ్రైన్ అవుతుంది, పెయిన్స్ కి కానీ హీటింగ్ ప్యాడ్స్, టాబ్లెట్స్ ఇవన్నీ అప్పుడు ఏం లేవు. ఇంత వర్క్ చేయడం ఆడవాళ్ళకి కష్టం అవుతుందని వాళ్ళకి రెస్ట్ ఇవ్వడం కోసం అని చెప్పి పీరియడ్స్ వచ్చినప్పుడు నువ్వు వంటగదికి దూరంగా ఉండాలని చెప్పారు. దాన్ని మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అపవిత్రంగా మార్చేసాం. ఇప్పటికీ చాలా ప్లేసెస్ లో ఒక అమ్మాయికి పీరియడ్స్ వస్తే ఏం ముట్టుకోకుండా వేరే వాళ్ళు బట్టలు తీసుకొచ్చి బాత్రూమ్ డోర్ మీద వేసిన తర్వాత, ఆమె తలస్నానం చేసిన తర్వాత కానీ ఇంట్లోకి రానివ్వట్లేదు. స్నానం చేయడం మంచిది కాదు అని నేను అనట్లేదు. వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల నీ క్రాంప్స్ తగ్గుతాయి, నీకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. అపవిత్రంగా చూడకుండా ఉండండి అని అంటున్నాను. పీరియడ్స్ రాగానే అంటరానితనంగా ట్రీట్ చేసి వేరే వాళ్ళు తీసుకొచ్చి అవన్నీ చేసేదాకా అంతసేపు నిల్చోవడం, ఏం ముట్టుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు వేడి నీళ్ళు కూడా పెట్టివారు, అదే చల్ల నీళ్ళతో స్నానం చేసేసుకోవాలి. అసలు ఎనర్జీయే లేనప్పుడు తల స్నానం చెయ్యమని ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదేమో. స్నానం చేయడం అనేది హైజీన్ కోసం, ప్యూరిటీ కోసం కాదు. శానిటరీ ప్యాడ్స్ పేపర్ లో చుట్టేసో లేకపోతే బ్లాక్ కలర్ కవర్ లో పెట్టేసి ఎవరికి తెలియకుండా దాచిపెడుతూ తీసుకొచ్చి ఇవ్వడం చాలా ప్లేసెస్ లో జరుగుతుంది. ఇంట్లో మగవాళ్ళందరికీ పీరియడ్స్ మీద నాలెడ్జ్ ఉంటుందండి, దానికి మనం ఎందుకు దాచిపెట్టడము? ఎంత నార్మల్ గా ట్రీట్ చేస్తే పీరియడ్స్ ని అంత నార్మల్ ఇంట్లో కూడా వాతావరణం ఉంటుంది. పీరియడ్స్ లో ఉన్నప్పుడు పికిల్స్ ముట్టుకుంటే ఖరాబ్ అవుతుందని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మీరు ఎప్పుడైనా విన్నారా? చాలా క్వాంటిటీ ఆఫ్ సాల్ట్, కారం, ఆయిల్స్ వేసి చేస్తాం పికిల్స్. మనకి క్రాంప్స్ ఉంటాయి, స్టమక్ పెయిన్ ఉంటుంది, ఇంత స్పైస్ ఫుడ్ తినడం మంచిది కాదు అని పీరియడ్స్ లో ఉన్నప్పుడు పికిల్స్ కి దూరంగా ఉండండి అని చెప్పారు. ఇంతకు ముందు పికిల్స్ స్టోర్ చేయడానికి రిఫ్రిజిరేటర్స్ ఉండేవి కాదు, శానిటరీ ప్యాడ్స్ కానీ హ్యాండ్ వాషెస్ కానీ ఉండేవి కాదు, అంటే ప్రాపర్ హైజీన్ ఉండేది కాదు. ఎంత చేతులు కడుక్కొని పికిల్స్ ముట్టుకున్నా గానీ బ్యాక్టీరియా వల్లనో మాయిశ్చరైజింగ్ వల్లనో ఆ పికిల్స్ అనేవి పాడైపోయేవి. బ్యాక్టీరియా హ్యాండ్స్ తోటి మగవాళ్ళు పికిల్స్ ముట్టుకున్నా కూడా ఖరాబ్ అవుతుంది. పీరియడ్స్ లో ఉన్నప్పుడు, అపవిత్రంగా ఉన్నప్పుడు పికిల్స్ ముట్టుకుంటే ఖరాబ్ అవుతాయి అనేది మిత్. అండ్ ద మోస్ట్ హాంటింగ్ థింగ్, పీరియడ్స్ లో ఉన్న ప్రతి అమ్మాయి మైండ్ లో స్టెయిన్స్ పడ్డాయేమో, దట్స్ ఓకే. నార్మలైజ్ చేస్తే ఏమైనా తప్ప? రెస్ట్ ఇవ్వాలని అనుకున్నారు కానీ పనిష్ చేయాలని అనుకోలేదు. ట్రిప్స్కి వెళ్ళాలని, చిన్న చిన్న పూజలు అటెండ్ అవ్వాలని, ఫెస్టివల్స్ అటెండ్ అవ్వాలని, పీరియడ్స్ డీలే అవ్వడానికి మనం వేసుకునే పిల్స్ హైలీ నాట్ రికమెండబుల్. పీరియడ్స్ రావడం ఇస్ అ న్యాచురల్ సైకిల్. టాబ్లెట్ వేసుకొని నీ న్యాచురల్ సైకిల్ ని డిస్టర్బ్ చేయడం ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ యువర్ బాడీ. చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తారు. మీరు ఈ న్యూస్ చూసారా లేదో, ఒక 18-year-old అమ్మాయి వాళ్ళ ఇంట్లో పూజ అటెండ్ అవ్వడానికి 3 days కంటిన్యూస్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల తనకి బ్లడ్ క్లాట్ అయిపోయి చనిపోవడం. పీరియడ్స్ ఏం పాపం కాదు, మన హిందూ ట్రెడిషన్ ప్రకారం ఇట్ ఈస్ అగేన్స్ట్. ఒక్కసారికి పూజ అటెండ్ అవ్వకుండా ఉందాము, దట్స్ ఓకే. నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం కావాలంటే. ఆల్రెడీ మన లైఫ్ స్టైల్ వల్ల PCOD, PCOS ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా టాబ్లెట్స్ వేసుకొని ఎందుకు మన ప్రాబ్లమ్స్ మనమే కొని తెచ్చుకోవడం? కేవలం ఆడవాళ్ళకి రెస్ట్ ఇవ్వడం మాత్రం కోసమే వాళ్ళని అన్నిట్లో దూరంగా పెట్టారు. కానీ పీరియడ్స్ ని అంటరానితనంగా చూడడము, అశుద్ధిగా, అపవిత్రంగా మార్చేయడం సోషల్ ఇంటర్ప్రిటేషన్స్ వల్ల వచ్చిందే తప్ప అది మన కోర్ స్పిరిచువల్ టీచింగ్స్ అస్సలు కాదు. పక్క బట్టలు వాష్ చేసుకోవడం అనేది హైజీన్ కోసం. కొత్త బట్టలు జస్ట్ ఇట్లా కూడా ముట్టుకోవద్దు. నువ్వు ఇన్ని రోజులు ఇంప్యూర్ గా ఉన్నావు, నీ పీరియడ్స్ అవ్వగానే నువ్వు పవిత్రంగా మారిపోతావు, అందుకనే బట్టలు వాష్ చేయడం అనేది కాదు. ఇట్స్ క్వశ్చన్ what we were taught without questioning our devotion. మన బాడీని మనమే అపవిత్రం అని పిలవడం ఆపిన రోజు ట్రూ ఫ్రీడమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దట్స్ మై టేక్ ఆన్ ప్యూర్ పీరియడ్స్. Yes, I call them pure. And you? Let me know in the comments.